మీడియా మిత్రులందరికీ నమస్కారం. యాక్చువల్గా అయితే ప్రెస్ మీట్ ఎందుకంటే పొడిగిస్తా పోతా ఉండే కొద్దీ వద్దు అనే దీంతో భావంతో ఉన్నాము. ఎందుకంటే ఒకరినొకరు విమర్శించుకోవడం ప్రజాస్వామ్యం మామూలు అయినా సరే హద్దులు దాటుకుంటే మాటలు మాట్లాడినాము కదా, దానికి మాట్లాడాలని చెప్పిన వల్ల ఈరోజు యాక్చువల్గా అయితే అతను ఇంకా చిన్నపిల్లడని అనుకుంటున్నా. అసలు రాజకీయాలు ఎవరికైనా సరే ప్రజాస్వామ్యంలో యుద్ధం అనేది సహజం. ఎలక్షన్ అది అప్పుడు ఓటింగ్ ఎలక్షన్ ఇది వచ్చినప్పుడు రాజకీయ పక్షాలు ఒకరినొకరు విమర్శించుకుంటా అంటారు. మళ్ళీ ఆ తర్వాత ఏం చేస్తారంటే పబ్లిక్ డెవలప్మెంట్ మీద పడతారు. డెవలప్మెంట్ అభివృద్ధి అనేది ఇది చేసుకుంటారు. నిన్న దీని గురించి అసలు యాక్చువల్గా ఇంతతో ఇది కట్ చేస్తాము, ఎందుకంటే ఒకరినొకరు విమర్శించుకుంటా ఉంటే రాజకీయాలు అది చంద్రగిరి నియోజకవర్గంగా ఇది లేదు. ఇంతవరకు నువ్వు చెప్పావు అయ్యా మేమంతా చంద్రగిరిలో శాంతి పద్ధతులు ఇవన్నీ మేము మీరు వచ్చినాక ఇప్పుడు చెడిపినాయని సరే రామూర్తి నాయుడు ఉన్నప్పుడు కానీ లేదా జయదేవ్ నాయుడు ఉన్నప్పుడు కానీ అరుణ్ కుమార్ గారు ఉన్నప్పుడు కానీ ఏ రోజునైనా ఏ గలాట్లు ఎప్పుడూ లేవు కదా. ఎందుకంటే ముందున్నారు కదా వాళ్ళు ఎమ్మెల్యేలుగా. మీరు వచ్చాకే అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇంతకుముందు లేదు. మీరు అది చెప్పకుండా ఎంతసేపు నానిగారి రౌడీజం ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఎందుకు? నిన్నేం చెప్పావు? నేను ప్రెస్ మీట్లో ఆయన లాస్ట్ 6 months మాత్రమే మాట్లాడాడు. కొంతవరకు ఆయనకి మా పెద్దిరెడ్డి సుధారెడ్డి వాళ్ళ భార్య సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ భార్య బంధుత్వం అని చెప్పుకుంటా ఉండి వాళ్ళు భార్య పనులు అన్నీ చేస్తున్నారు. అయ్యా మేము ఇంకా ఆధారంతో సహా వచ్చాం. వారి వచ్చేసి సాయి ప్రియా తిరుమల ఎంటర్ప్రైజెస్ అనేది 2004లో వర్కౌట్ వచ్చింది. సత్సంబంధాలు ఉండేటట్టుగా ఉంటే 2022లో 47,79,33,652 రూపాయలు ఫైన్ వేశారు. సత్సంబంధం ఉంటే ఈ ఫైన్ వేస్తారా? అదేవిధంగా ఆ ఒక్క లీజు ఇది కాకుండా సాయి ప్రియా తిరుమల ఎంటర్ప్రైజెస్ ఇంకొక వర్క్ లీజు జరుగుతుంటే దాని లీజు ఉండేటట్టుగా అంటే అది 7.840 హెక్టార్స్ ఉందన్నమాట. దానికి ఏం చేశారు? మళ్ళీ ఆ తర్వాత కూడా మొత్తం టోటల్గా 18,44,527 రూపాయలు ఫైన్ వేశారు. ఇవన్నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సత్సంబంధాలు మీ గలాట్లు. మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీ మనస్పర్ధలు ఉండేటంటే మీరు ఈదులో మమ్మల్ని వేసేది. మేము ఆధారంతో సాధించాం. ఫస్ట్ లీజ్ ఎప్పుడు ఉంది, సెకండ్ లీజ్ ఎప్పుడు ఉంది, మొత్తం టోటల్గా మీకు అన్ని కాపీలు ఇప్పుడు ఇస్తాం ప్రతి ఒక్కరికి. నువ్వు ఎలా మాట్లాడతావు? ఆ విధంగా సత్సంబంధాలు ఎవరితో నువ్వు అబద్ధాలు చెప్పడం నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు? నాకు అర్థం కాదు. చిన్న పిల్లడు నువ్వు ఇప్పుడే ఇన్ని అబద్ధాలు చెప్తాను. రాజకీయాల్లో ఓపిక ఉన్నాను ఆయన. అలా కాకుండా ఎలా మాట్లాడతా ఇది ఉంది. ఇన్ని నువ్వు ఆడినప్పుడు 47,79,22,000 పైన ఫైన్ ఎట్టేస్తారు. మొత్తం 19 లక్షలు ఫైన్ కూడా కట్టించుకున్నారు టోటల్గా రెండింటికి చేసి. మీరు ఈ విధంగా చేసేది కాకుండా ఈ 2 గ్రానైట్ ఫ్యాక్టరీకి ఇది కూడా కలిసి వాళ్ళ బిజినెస్ మళ్ళీ 18 లక్షలు ఫైన్ వేసినారు అనమాట. ఇంత ఫైన్ ఇంత సత్సంబంధాలు కానీ ఉండేటట్టుగా ఉంటే నాని గారికి మరి ఎలా ఫైన్ వేస్తారు? మీరు ఆ రోజు ఎంపీటీసీ చేయాలంటే నా దగ్గరకే మీరు పంపించారు. మీ ఉపేంద్రాన్ని పంపించారు, మీ వాళ్ళని పంపించారు ఆ రోజు చేయాలంటే. మరి మూల చంద్రబాబు మళ్ళీ ఎందుకు ఇచ్చేశారు? ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే నాని గారితో వచ్చేసి ఆ శ్మశానం పూజ కార్యక్రమం పాల్గొనాలని సంప్రదించి పెట్టుకున్నారు. మీరే కదా చేసింది. మరి ఈరోజు సత్సంబంధాల గురించి మీరు మాట్లాడతారా? అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడావు? రౌడీజం అంటున్నావు. నాని గారి రౌడీజం యాడ చూసావు? నాని గారి మీద లాస్ట్ చెప్పుకుని హత్యా ప్రయత్నం చేయించింది మీరు. అవిట్లో కేసు ఉండే నిజం కదా? ఏదో మాట్లాడితే ఆక్రమణ కేసు పెట్టించి జైలు పంపించారంట. ఏం స్వాతంత్ర సమరయోధులా జైలు పంపించడానికి?